ఉగాది తెలుగు ఫెస్టివల్ కాదు. ఎస్, ఉగాది తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా కర్ణాటకలో కూడా సెలబ్రేట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఇండియాలో అదే టైంలో చాలా ప్లేసెస్ లో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మహారాష్ట్రలో గుడి పడ్వా, కశ్మీర్ లో నవ్రీ, సింధీ కమ్యూనిటీలో చేతి చాంద్. యుగా ప్లస్ ఆది అంటే న్యూ ఎరా బిగినింగ్. ఏన్షియంట్ ఇండియన్ క్యాలెండర్ లూనార్ సోలార్ సిస్టమ్ ని ఫాలో అయ్యేవారు. మూన్ సైకిల్, సన్ మూవ్మెంట్ ని బేస్ చేసి న్యూ ఇయర్ ని డిసైడ్ చేస్తారు. స్ప్రింగ్ స్టార్ట్ అయ్యే టైంలో నేచర్ మొత్తం రెనీ అవుతుంది. ట్రీస్ కి కొత్త ఫ్లవర్స్, లీవ్స్ బ్లూమ్ అవుతాయి. అందుకే ఉగాది రోజునే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఉగాది అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. అందులో 6 రుచులు: తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు. మీనింగ్ సింపుల్, లైఫ్ లో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, సంతోషాలే కాకుండా కష్టాలు కూడా. ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ టామరిన్, రా మ్యాంగో, నీమ్ ఫ్లవర్స్ ఇవన్నీ సీజనల్ చేంజ్ కి మన బాడీ అడాప్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో ఉగాది పచ్చడిని ఒక సీజనల్ న్యాచురల్ టానిక్ లాగా చూస్తారు. మన యాన్సిస్టర్స్ ఫెస్టివల్స్ ని క్రియేట్ చేసినప్పుడు సెలబ్రేషన్స్ కోసమే కాకుండా హెల్త్, నేచర్, సైకాలజీ అన్నిటినీ కలిపి ఒక లైఫ్ స్టైల్ లాగా క్రియేట్ చేశారు.